హలో గైస్, వెల్కమ్ టు సైబర్ అఫీషియల్. మనమైతే ఈరోజు వీక్లీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 11 అయితే చూడబోతున్నాం. అసలు ఇప్పుడు ఈ న్యూస్లో అయితే చాలా మంచి న్యూస్ అయితే ఉంది. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. అసలు ఫస్ట్ వచ్చేసరికి హీరో ఏఐ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించిన అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళకి సంబంధించినది. ఈ హీరో ఏఐ ఏం చేసిందంటే దీనిలో ఒక బగ్ని అయితే ఫిక్స్ చేశారు. ఇది ఒక మెయిన్ వల్నరబిలిటీని అయితే డిస్క్లోజ్ చేశారనమాట అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళు. అది ఏంటి అనేది చూసుకుంటే వీళ్ళైతే హీరోకి ఏం చెప్పారంటే, నువ్వు ఒక బగ్ని సమరైజ్ చేసి మెలీషియస్ ఫైల్ని ఏమైనా ఉంటే సమరైజ్ చేసి అని చెప్తే ఇది వెళ్ళి మెలీషియస్ ఫైల్ని క్రియేట్ చేసి ఓవర్ రైట్ చేసి సమరైజ్ చేసి ఇచ్చిందనమాట. దానివల్ల వాళ్ళకి అది బగ్ ఉందని తెలిసింది. అందుకే అప్పటికప్పుడు ప్యాచ్ అయితే రిలీజ్ చేశారు, కొత్త ప్యాచ్. ఎవరైనా హీరో ఏఐని వాడుతుంటే వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి. ప్యాచ్ లెవెల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళే ఎరేస్ అనే ఒక ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్ మోడల్ని అయితే వదిలారు. దాన్ని కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి గైస్. హోటల్లో ఎవరైనా హోటల్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు కనెక్ట్ అయితే ఉంటే వైఫైస్కి కానీ ఏదైనా కానీ వరల్డ్ టూర్స్ కానీ ఏదైనా వేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి గైస్. ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, డిఎన్ఎస్ని అయితే హైజాక్ చేస్తున్నారు వీళ్ళు. డిఎన్ఎస్ని హైజాక్ చేశారంటే వీళ్ళకు ఒక నోటిఫికేషన్ అనేది మాదిరి వస్తుందంట. ఆ నోటిఫికేషన్లో మైక్రోసాఫ్ట్ లాగిన్ అయిపోతుందంట. డైరెక్ట్ మైక్రోసాఫ్ట్ లాగిన్ అయినప్పుడు మీరు ఎలాగైనా మెయిల్ పాస్వర్డ్ అయినా ఇస్తారు. అది కూడా డూప్లికేట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేసిన మైక్రోసాఫ్ట్ ఓపెన్ పేజ్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఈ పేజ్లో వీళ్ళకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తే మీ అకౌంట్ అనేది వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా చూసుకోండి గైస్. ఈ హోటల్ వైఫై అండ్ డిఎన్ఎస్ హైజాకింగ్ పైన మైక్రోసాఫ్ట్ అయితే అవుటేజ్ అయితే ఇచ్చిందనమాట గైస్. ఓకేనా. ఇక్కడ చూస్తే క్లాప్ ర్యాన్సమ్వేర్ అపిన్సుయేజ్ ఫ్లాస్ అని చెప్పేసి అన్నాడు. థ్రెట్ యాక్టివ్. ఓకే గైస్, 1 మినిట్. ఓకే, నెక్స్ట్ అటాక్ వచ్చేసరికి నెక్స్ట్ కంటిన్యూగా న్యూసెస్ అన్నీ ఇండియా గురించి చెప్తాం. ఇండియాలో ఏమేమి జరిగాయి అనేది చూద్దాం. లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయో క్యాచ్ అనే సంస్థ మనకైతే ఒక రిపోర్ట్ అయితే వదిలిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 146% స్పైక్ అయితే అయ్యిందనమాట. ఏంటి అబ్బా అని చూసుకుంటే ఫిషింగ్ అండ్ స్మిషింగ్ అటాక్స్ పైన ఎవరైతే యూపీఐ అండ్ జెన్జీ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైనే అటాక్స్ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. వీళ్ళైతే ఎస్ఎంఎస్ఎస్ అండ్ ఈమెయిల్స్ లింక్స్ ద్వారా చాలా ఎక్కువగా పంపిస్తున్నారు. అలాగే చాలామందికి ఎక్కువగా డబ్బులు అయితే లాస్ అవుతున్నారు. అలాగే వీళ్ళు ఇంకొకటి అయితే మెన్షన్ చేశారు, అదే ఆటోమేటెడ్ అటాక్స్ అనమాట. హ్యాకర్స్కి హాఫ్ ఆఫ్ ద టైం అయితే తగ్గిపోయిందనమాట ఈ ఆటోమేషన్ అటాక్స్ వల్ల. వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రెడెన్షియల్స్ని అయితే స్టోర్ చేస్తున్నారు విత్ ఎవరైతే ఆటోఫిల్ అనే ఆప్షన్ అయితే పెట్టుకుంటారు కదా, ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ వెళ్ళాలంటే మనం లాగిన్ చేయాలంటే డైరెక్ట్ ఆటోఫిల్ ఆప్షన్ అయితే పెట్టుకుంటారు కదా, వాళ్ళవి వీళ్ళైతే లీక్ చేసేయడానికి చాలా ఆస్కారం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మ్యూల్ అకౌంట్స్ నంబర్ అయితే చెప్పారనమాట. ఎవరంటే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అయితే ట్రాక్ చేసిన నంబర్ చెప్తున్నారు. ఇప్పుడు 8.5 lakhs ఆఫ్ ద మ్యూల్ అకౌంట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ద హ్యాకర్స్. ఓకే, లెట్స్ ఇంకొక పెద్ద దాని గురించి చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మనం కుందకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా లీక్ గురించి అయితే చెప్పాము. 14 GB ఆర్ 19 GB డేటా అయితే లీక్ అయింది. 18,997 ఫైల్స్ అయితే లీక్ అయ్యాయి అని మాట్లాడుకున్నాం కదా. వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే ఏం లీక్ అయ్యాయి అనేది ముందుసారి చెప్పలేదు మనకి. ఇప్పుడైతే మనం బ్లూ ప్రింట్స్ అని చెప్పాం కదా, యూనిట్ 3 అండ్ యూనిట్ 4కి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అండ్ ఫ్లోర్ ప్రింట్స్ అండ్ కంట్రోల్ రూమ్ లేఅవుట్స్ అయితే వెంటిలేషన్ సిస్టమ్ అండ్ ఇవన్నీ అయితే లీక్ అయ్యాయి అనేది చెప్తున్నారనమాట వాళ్ళైతే. తర్వాత లోక్సభ అయితే యాక్షన్ అయితే తీసుకుంది. ఓకే, ఈ రిక్షాస్ని అయితే వీళ్ళు ఆపడానికి చాలామంది చూస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్లో ఏమవుతుందో కూడా మీకు తెలుసు, చాలా రోజులు అవుతుంది ఇది వచ్చి. దీన్ని బ్యాన్ చేయడానికి వీళ్ళైతే బ్లాక్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి అయితే పాస్ చేశారు. మెటిఫై అనే వాళ్ళు, మినిస్టర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే చెప్పారనమాట. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లోకి సంబంధించిన అన్ఆథరైజ్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ BMSకి సంబంధించిన యాప్స్ అన్నిటిని బ్లాక్ చేయమని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ చైనీస్ యాప్స్, అన్ఆథరైజ్డ్ యాప్స్. అండ్ వీళ్ళు ఎవరైతే హ్యాకర్స్ అండ్ పబ్లిక్ ఉన్నారో చాలా ఇబ్బంది పెడుతున్నారనమాట ఈ రిక్షా వాళ్ళని. అందుకే వీళ్ళైతే ఈ రూల్ని అయితే తీసుకొచ్చారు.
బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడైతే ఇదే అనమాట న్యూస్ అయితే. ఇంతవరకే చూసిన వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ అయితే వేరే టాపిక్స్ పైన రీసెర్చ్ చేస్తున్నాను. దాని గురించి క్లారిటీగా మీకైతే అప్డేట్ చేయడానికి ఉంటున్నాను. ఓకే, సైనింగ్ ఆఫ్. జై హింద్.